ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ ఆప్కి అదాలత్లో రాబోయే అతిథి ఎవరంటే, ఆయన చాలా కష్టమైన జీవితాన్ని గడిపారు. ఇది ఆయనగా తీసుకున్న ఒక చాయిస్. ఈయన జైన్ పరంపర ముని. ప్రపంచవ్యాప్తంగా ఈయనకి కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈయన మాటలు చేదుగా ఉంటాయి, అయినా సరే ప్రజలు ఈయన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. అలాగే సమాజంలో ఉన్న చాలా రకాల మనుషుల గురించి నాకు రిక్వెస్ట్లు వచ్చాయి ఈయన్ని ఆప్కి అదాలత్కి తీసుకురావాలని. సో ప్లీజ్ వెల్కమ్ ముని శ్రీ తరుణ్ సాగర్ మహారాజ్. ప్లీజ్ వెల్కమ్. తర్వాత ఈ షోకి మనం జడ్జిగా పిలిచింది ఎవరినంటే, ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్, మంచి టీచర్ జిఎస్ రాజ్పుత్. ఇక ఆప్కి అదాలత్లో మనం కేసు మొదలు పెట్టడానికి ముందు, ఈ కేసుని ప్రశ్నల్ని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జి అయిన జిఎస్ రాజ్పుత్ గారి అనుమతిని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రస్తావన మొదలు పెడతాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మనం మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ఇదే. ఆప్కి అదాలత్లో జైన్ ముని తరుణ్ సాగర్ గారి మీద ఆరోపణ ఇదే. ఈయన లైఫ్ స్టైల్ మామూలు మనుషుల్లా ఉండదు. ముని గారు, ఇది నిజమేనంటారా? మీరు మీ చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయారట. సో ఏం జరిగింది? మార్క్స్ సరిగ్గా రాలేదా? అమ్మ తిట్టిందా లేదా నాన్న కొట్టారా? ఇలా చూడండి, నా వైరాగ్యం అన్నది ఆ భగవంతుడిచ్చిన వరం. అదేవిధంగా అలాంటి సంఘటనేమి జరగలేదు. నిజం చెప్పాలంటే నన్ను అమ్మ ఎప్పుడు కోపడలేదు, నాన్నగారెప్పుడు తిట్టలేదు. ఆ భగవంతుడి కృపతోటి నాకు ప్రాప్తించిన ఆచారాల కారణంగా నేను ఇంటి నుంచి బయటికి రావడం జరిగింది. అలాగే కుటుంబాన్ని వదిలాను, ఈ లోకాన్ని వదిలాను, అలాగే మహావీర్ అడుగులోకి రావడం జరిగింది. నాకేమనిపిస్తుందంటే, రజిత్ సార్, నేను వదిలిపెట్టాను, మీరు కూడా వదిలితే, కాని ఇద్దరిలో ఒక వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏమిటంటే, నేను ఆ భగవంతుణ్ణి పొందడం కోసం ఈ లోకాన్ని త్యజించాను. మీరు ఈ లోకంలో గొప్పల కోసం ఆ భగవంతుణ్ణి త్యజించారు. నేను ఏం విన్నానంటే, మీరు దేవుడుగా అయిపోవాలనుకున్నారట. మీరు దేవుడుగా అవడానికే అన్నీ వదిలేశారని విన్నాను. అందులోనే అత్యాశ ఉంది. ఈ లోకంలో ఒక నానుడుంది, ఒకటి పొందాలంటే మరొకటి కోల్పోవలసి ఉంటుంది. కాని నా ఉద్దేశం ఏమిటంటే, మనము దేన్నైనా పొందాలి అంటే మరొకదాన్ని కోల్పోవలసిన అవసరం లేదంటాను. 13వ ఏటప్పుడు 6వ క్లాస్ చదువుకున్నప్పుడే మీకు వైరాగ్యం అంటే ఏంటి, దేవుడంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి అని తెలిసిపోయినా చెప్పండి. అదే అంటుంటారు కదా, समझदार के लिए सारा काफी होता है और जो ये ना समझे वो उम्र भर होता है. నేను ఇంకొక విషయం విన్నాను, మీరు జిలేబీ తింటూ సన్యాసిగా మారిపోయారట. నాకు చిన్న వయసులో జిలేబీ అంటే చాలా ఇష్టం. 6వ తరగతి చదువుతున్నప్పుడు నేను పెద్దగా చదువుకోలేదు. 6వ క్లాస్ వరకే చదువుకున్నాను. ఆ తర్వాత కుటుంబాన్ని, ఈ లోకాన్నంతా పూర్తిగా త్యజించాను. ఎందుకోగాని నాకు చిన్నప్పుడు జిలేబీ అంటే చాలా ఇష్టంగా ఉండేది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ దారి మధ్యలో ఒక హోటల్ ఉండేది, అక్కడే కూర్చొని నేను జిలేబీ తినేవాణ్ణి. అలాగే ఆ దగ్గర్లోనే మా గురువుగారు పుష్పధన్ సాగర్ గారు ఉండేవారు. వారి ప్రసంగాల్లో ఏం చెప్పేవారంటే, భగవంతుల్లో మారగలము అని. ఈ వార్తలు నేను విన్న వెంటనే ఒకవైపేమో కూర్చొని జిలేబీ తింటున్నాను, మరొక వైపేమో నేను భగవంతుడు కావాలనుకున్నాను. ఆ తర్వాత వెళ్ళిపోయాను. మీరు దేవుడుగా మారారు కాబట్టి మీరు తినడం తాగడం పూర్తిగా మానేశారు, బట్టలు వేసుకోవడం కూడా మానేశారు. ఇంతకుముందు మనం బాగుండేవాళ్ళమని మీకు ఎప్పుడు అనిపించలేదా?
నా నిర్ణయం పట్ల నేనెప్పుడూ బాధపడలేదు. కానీ నా మనసులో ఎప్పుడొక విషయం దాగుంది. నా జీవితంలో చనిపోయిన వాళ్లకు నేనెప్పుడు ఏమీ చేయలేదు. ఒకరోజు నాకు ఏమనిపించిందంటే, మా గురువుగారు నాతో ఏం చెప్పారంటే, తరుణ్ సాగర్, నువ్వు పుట్టింది చనిపోయిన వాళ్లకు ఏదో చేయడం కోసం కాదు, ప్రాణాలతో ఉండి ప్రాణాలతో ఉన్న ఈ సమూహానికి ఏదైనా చేయడం కోసమన్నారు. ఇక ఆ రోజు నుంచి నేను ఈ సమూహానికి జీవం పోయడం కోసం మొదలుపెట్టాను. ఇప్పటికీ అదే చేస్తున్నాను. నేను ఏం విన్నానంటే మీరు ఒక రోజుకి ఒక పూట మాత్రమే తింటారని విన్నాను, అవునా? అది మాత్రమే కాదు, మీరు స్నానం చేయరట, బ్రష్ చేసుకోరట. ఇది ఎలాంటి జీవితం? మీరు చెప్పిన మాటలన్నీ నిజమే. నేను బట్టలు వేసుకోను, దిగంబరంగా ఉంటాను. యథార్థంగా ఉండడం అన్నది ఈ సృష్టిలోని ఒక గొప్ప విషయం. అలాగే నేను ఉంటాను. జైన్ శాస్త్రంలో అలాగే చెప్పారు. ఒక మునివర్యుడు ఎవరంటే ఈ లోకం దిగంబరత్వాన్ని దాచిపెట్టేవాడు. తన దుస్తుల్ని కూడా ఇట్టే త్యజించగలుగుతాడు. కానీ మునిగారు, ఒక పాత మాట గుర్తొస్తుంది. ఇది 21st సెంచరీ, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది, కానీ మీరింకా బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నారు. నేను ఏం చెప్తున్నానంటే, ఈ లోకం ముందుగా అసలు దిగంబరత్వం అంటే ఏంటో, దిగంబర ముని అంటెవరో తెలుసుకోవాలి. నా దగ్గర ఈ నెమలి పించం, అలాగే ఈ కమండలం, ఈ పాత్ర, వీటివల్ల ఎవరూ ముని కాలేరు. మీకు అర్థమయ్యే విధంగా ముని భాషలో 4 వాక్యాలు చెప్తాను, మీరు వినండి. के दिगंबर साधु किसे कहते हैं? दिगंबर मुनि किसे कहते हैं? जिसके पैरों में जूता नहीं, सिर पर छाता नहीं, बैंक में खाता नहीं, परिवार से नाता नहीं, उसे कहते हैं दिगंबर मुनि। जिसके तन पर कपड़े नहीं, जिसके मन में लफड़े नहीं, जिसके वचन में झगड़े नहीं, जीवन में कोई रगड़े नहीं, उसे कहते हैं दिगंबर मुनि। जिसका कोई घर नहीं, किसी बात का डर नहीं, दुनिया का असर नहीं, और जिससे बड़ा कोई सुपर नहीं, उसे कहते हैं दिगंबर मुनि। जिसके संग बीवी नहीं, जिसके साथ टीवी नहीं, अमीरी गरीबी नहीं, नाश्ते में जलेबी नहीं, उसे कहते हैं दिगंबर मुनि। అలాగే రజిత్ సార్, మిమ్మల్ని విషయం అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ లోకంలో ఇలాంటి మనిషి ఎక్కడైనా ఉంటారా? నేను ఇండియా గురించి మాట్లాడడం లేదు. ఇలాంటి ఒక మనిషి ఈ లోకంలో ఉంటారా? అతనికి ఎప్పుడూ జుత్తు కత్తిరించాల్సిన అవసరం లేదు, సాన పట్టాల్సిన అవసరముండదు, కంసాలివాడి అవసరముండదు, నూనె తీసేవాడి అవసరముండదు, చెప్పులు కుట్టేవాడి అవసరముండదు, నాకు బట్టలు కుట్టే దర్జీ అవసరముండదు. ఇలాంటి వ్యక్తి గురించి ఈ లోకంలో అంతా వెతికినా ఎక్కడా కనిపించడు. కాని ఒక్కరే ఒకరున్నారు, అతనే దిగంబర ముని. బట్టలు ఉతకాల్సిన అవసరముండదు, కాని ఆయన మాత్రం అందర్నీ ఉతుకుతారు. ఆయనే దిగంబర ముని అంటారు. దిగంబర ముని ఒకవేళ కప్పుకోవాలంటే నెమలి పింఛని వాడతారని విన్నాను. కూర్చునేటప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక డెస్క్ని పెట్టుకుంటారు. కప్పుకోవడానికి మీరు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఒక గోచి పెట్టుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. లేదు, గోచి అంటే ఇక విషయం చెప్పాలి అంటే, ఎవరికైతే ఇబ్బందిగా ఉంటుందో నా గురించి, వాళ్ళు నేను 1 మీటరు గుడ్డని కట్టుకోవడం కాకపోతే వాళ్లే ఒక చిన్న గుడ్డ ముక్కని కంటికి పెట్టుకుని చూస్తే సరిపోతుంది, సమస్య తీరుతుంది. వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు, వాళ్ళు చెప్పేది మీ మంచి కోసమే. నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా దిగంబరంగానే వెళతాను. నా కాళ్లకు చెప్పులు ఉండవు. అలాగే చూడండి, ఇప్పుడిలా మారిపోయిన కాలంలో కార్లున్నాయి, బస్సులున్నాయి, ఇంకా ట్రైన్లున్నాయి, బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, అంతెందుకు ఏరోప్లేన్స్ కూడా ఉన్నాయి కదా. మరి మీరు నడిచేందుకు వెళ్తున్నారో చెప్పండి. నేనెందుకు నడిచి వెళ్తానంటే, ఒకవేళ బండ్లో వెళ్ళాలి అంటే నా దగ్గర వాహనం లేదు. ఇంకా ఒక ముని అంటే అర్థం ఒక చిన్న వస్తువు కూడా ఉండకూడదు, ఈ నెమలి పించం అలాగే ఈ కమ్మండలం తప్ప. ఒకవేళ మీరు కారులో గానీ, బస్సుల్లో గానీ, ట్రైన్లో గానీ, ఏరోప్లేన్లో గానీ ట్రావెల్ చేశారంటే మీ దర్శనం చాలా మందికి దక్కుతుంది కదా. ఆప్కి అదాలత్కి మీరు రావడానికి 6 రోజులు పట్టింది. మీరే చెప్పారు బ్రతకండి, బ్రతికించండి అని. ముందుగా మనం బతకాలి. ఒకవేళ మనకు జీవించడం తెలిస్తే ఆ తర్వాత ఈ లోకానికి తనకు తానుగా జీవించడం తెలుస్తుంది, ఎలాంటి అవసరమూ ఉండదు. మునిగారు, కాలానికి తగ్గట్టు మనం మారాలి. మహావీర్ కాలంలో మనకి ఫోన్లు అవి లేవు కదా, మైక్రోఫోన్లు లేవు కదా. ఇప్పుడు మీరు మైక్రోఫోన్లు యూజ్ చేస్తున్నారు, సెల్ ఫోన్ని యూజ్ చేస్తున్నారు, అలాగే మీరు బుక్స్ కూడా రాస్తున్నారు. నేను చెప్పాల్సింది ఏమిటంటే, అది లేదు, అది మహావీరుడి
మహావీరుడి ఉద్దేశం ఇది మాత్రమే. భగవాన్ సబ్దేవ్ ఉద్దేశం కూడా ఇదే. జైన మతం ధర్మం కూడా ఇదే. నేను వాటిలోని నిబంధనలు మార్చలేను, కాని పరిస్థితులు మార్చగలను. అందులో కొన్ని ఆమోదించదగినవి ఉంటాయి, కొన్ని ఆమోదించలేనివి కూడా ఉంటాయి. అది నిరంతరం ఈ లోకంలోకి వస్తుంటాము, పోతుంటాం. కానీ నిబంధనలు ఎప్పటికీ మారవు. చూసాం కదా, వాళ్ళు ఏరోప్లేన్స్ ని యూజ్ చేస్తున్నారు, ట్రైన్స్ ని యూజ్ చేస్తున్నారు, అన్ని వాడుతున్నారు. అది మహావీరుడి దారి కాదు, నిజంగా అది ఆయన మార్గం కాదు. అదొక వామ మార్గం. మహావీరుడి నిజమైన మార్గమంటే ఇది మాత్రమే. ఆయనొక రాజకుమారుడు, ఆయనొక యువరాజు. కాని ఒక్కసారి ఆయనకు వైరాగ్యం అనిపించినప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టేశారు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, మహావీరుణ్ణి పొందాలి అంటే ఒక విషయాన్ని వదులుకోవాలి. ఒకదాన్ని పొందాలి అంటే మరొకదాన్ని వదిలిపెట్టాలి. ఎన్నిటినో పొందాలి అంటే ఎన్నిటినో వదులుకోవాలి. కాని అన్నిటినీ పొందాలి అంటే అన్నిటినీ వదిలేయాలి. వదిలేయడం గురించి మాట్లాడబోతున్నాం. మీ గురించి న్యూస్ పేపర్లో వచ్చిన దాని గురించి చెప్పబోతున్నాను. అహింసా మహాకుం. ఇందులో మీ ఫోటో వచ్చింది. కమలం పువ్వు తయారు చేశారు, మీరు దాని మీద కూర్చున్నారు. 4 వైపులా అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. హారతి పళ్లంతో రెడీగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు దేన్ని వదిలేశారు? అన్నిటినీ పొందారు కదా. मंजिल मिले ना मिले, मंजिल मिले ना मिले, ये मुकद्दर की बात है. हम कोशिश ही न करें, ये तो गलत बात है. మీరు నేను ఎన్నో పొందానంటున్నారు. పొందిన వాటి గురించి తర్వాత మీరు చెప్తున్న ఇది నా కోసం అన్నారు కదా. ఇది నేను చేసింది కాదు, ఇది ప్రజలు చేసింది. అది మీరు కూడా చూడొచ్చు. చూడండి, నేనిక్కడ కూర్చున్నాను. ఇక్కడ టేబుల్ వేశారు, కుర్చీ వేశారు. ఇదంతా సమూహం చేసిన పని. ఇక్కడ గౌరవిస్తున్నారు, మర్యాద ఇస్తున్నారు. ఇదంతా సమూహం పని. ఒకవేళ నేను కింద కూర్చోవాలంటే తప్పకుండా వెళ్ళి కూర్చుంటాను. పైన కూర్చోవాలంటే పైన కూడా కూర్చుంటాను. పైన ఇలా సింహాసనం మీద కూర్చుంటున్నాను అంటే దాని కారణం ఆజ్ఞ మాత్రమే. కరెంటు పోయింది అంటే దీపం వెలిగిస్తారు. ఆ దీపాన్ని బాగా ఎత్తు ప్రదేశంలో ఉంచుతారు, ఎందుకంటే చుట్టూ ప్రసరించాలి కాబట్టి. సన్యాసి, గురువు, ముని వీళ్ళందరూ కూడా వెలుగుతున్న దీపం లాంటి వాళ్ళు. వీళ్ళని ఉన్నత స్థానంలో ఎందుకు కూర్చోబెడతారు అంటే వారి వెలుగు ఈ ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో, అంతే. ఇప్పుడు నేను మరొక విషయం కూడా చెప్తాను. అది ఒకానొక సమయంలో ప్రజలు ఇలా అంటుంటారు, అన్ని ఆత్మలు ఒకటే, ఇందులో హెచ్చుతగ్గులు ఉండవు అని. మీరు కింద కూర్చొని మమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడతారని. అలాగైతే మీరు గొప్పవారనుకుంటున్నారా? అప్పుడు మహావీరుడు ఒక విషయం చెప్పారు, చాలా మంచి విషయం చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నేను ఉన్నత స్థానంలో కూర్చోవడం వల్ల గొప్పవాణ్ణి కాదు, నేను ఎత్తైన ప్రదేశంలో కూర్చోవడం వల్ల గొప్పవాణ్ణి కాదు, మీరు కింద కూర్చోవడం వల్ల తక్కువవారు కాదు అన్నారు. కింద కూర్చున్నా మీరు గొప్పవారే, పైన చైర్లో కూర్చున్నా నేను చాలా చిన్నవాడిని అని. కానీ నేను చైర్లో కూర్చున్నాను, అందుకే నేను వాచ్మెన్ అయ్యాను. మీరు భూమి పైన కూర్చున్నారు, అందుకే జమీందారులయ్యారు. ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పండి, మీరు మీ 13వ ఏట దేవుడు అయిపోవాలని బయలుదేరారు. ఇప్పుడు దేవుడు అయిపోయారా, ఇంకా మిగిలిందా? ఇప్పుడే నేను నడవడం మొదలుపెట్టాను. అది నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఎన్నెన్ని జన్మలు ఎత్తాలో, ఎంత సాధన చేయాలో నేను చెప్పలేను. అదంతా తేలికైంది కూడా కాదు. కానీ ప్రజలు మాత్రం నన్ను చాలా గౌరవిస్తున్నారు, ఎంతో ప్రాణప్రదంగా భావిస్తున్నారు. అదంతా వాళ్ళ భక్తిభావమే. నేను ఇప్పుడే నా నడక ప్రారంభించాను, ఇంకా ఎంతో దూరం వెళ్ళాలి. మీ ప్రయాణం గురించి నా దగ్గర చాలా ఆరోపణలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముని గారి మీద ఆరోపణలు ఏంటో చూద్దాం. వెయిట్ చేయండి. కానీ మహావీర్ గారి సిద్ధాంతం ఏంటంటే అహింస. వీళ్ల చేతిలో SLR ఉంది. ఒకవేళ షూట్ చేయడం మొదలు పెడితే 50-60 మంది చనిపోతారు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ఒక స్పెషల్ కేసుని చూస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు ఒక జైన్ ముని గారు ఉన్నారు. ఈయన ఎలాంటి వారంటే అసలు బట్టలు వేసుకోరు. ఈయన ఎప్పుడు కూడా నడుస్తూ వెళ్లే ఒక ముని. కానీ ఈయనప్పుడు చేదుగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రజల్ని ఈయన్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ముని తరుణ్ సాగర్ మీద. ఆప్కి అదాలత్లో ముని తరుణ్ సాగర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన దగ్గర డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ముని గారు, మీకు ఏ విషయంలోనూ ఆసక్తి లేదని చెప్పారు. మీకు బ్యాంకులో అకౌంట్ లేదు, జేబులో డబ్బులు లేవు. సార్, జేబు లేకుంటే డబ్బులు ఎలా వస్తాయి సార్?
ప్రజలు నాతో ఏమంటుంటారంటే, గురువుగారు మీ కృప మాపైన ఉంది, మేమెప్పుడూ మీ ఆదరణలోనే ఉండాలి అనుకుంటున్నాం, మీరు మీ అడ్రస్ ఇవ్వండి అని అడుగుతారు. కానీ నేనేమంటానంటే, ఎవరికైతే డ్రెస్సే ఉండదో వాళ్ళకు అడ్రస్ ఎలా ఉంటుంది అంటాను. ఏ మనిషికైతే డ్రెస్ లేదో, మాయమో మోహమో లేదో, ఆయనకి భద్రత ఇవ్వడానికి ఇంతమంది పెద్ద పోలీసు ఆఫీసర్లు ఎందుకు ఉన్నారు? ఇలా చూడండి, నా దగ్గర ఫోటోలున్నాయి. ఈ ఫోటోలో మీరు కూర్చున్నారు, మీ వెనకాల 4 పోలీసులున్నారు. ఇందులో మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీ చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోస్ కూడా ఉన్నారు. ఇలా చూడండి, నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలోని ప్రముఖులంతా నన్నొక ప్రముఖమైన వాళ్లగానే భావిస్తారు. అలాగే నేను అతిథినన్న భావం వారిలో ఏర్పడగానే ఆ ప్రభుత్వానికి ఇదొక కర్తవ్యంగా మారిపోతుంది, ఒక డ్యూటీలాగా. వాళ్లు రక్షణ కల్పిస్తారు, ఇది వారి పని. సరే, వాళ్ళంతా వాళ్ల పని చేస్తారు, ఇందులో ఏముంది? మహావీర్ గారి సిద్ధాంతం అహింసే కదా. వీళ్ళ చేతిలో ఎస్ఎల్ఆర్ ఉంది, షూట్ చేయడం మొదలు పెట్టారంటే 50-60 మంది చనిపోతారు కదా. గోడపైన ఏమీ రాయకుండా ఉండడం, ఏది రాయకుండా ఉండండి అని చెప్పడం కోసం మాత్రమే. నేనేమంటున్నాను అంటే, ఈ ప్రభుత్వం డ్యూటీని సరిగ్గా చేస్తోంది, ఈ విషయాన్నే నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇస్తే ఆ విషయం మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఇది ప్రభుత్వానికి సంబంధించింది, దానివల్లే లెక్కలేనంత మంది వస్తుంటారు. ఒక్కసారి నేను చెప్పేది చెప్పండి. మీరు నెమలి పింఛం పెట్టుకున్నది పురుగులు కూడా చనిపోకూడదు, కూర్చున్న చోటు కూడా శుభ్రం చేస్తారు. కానీ మీ వెనకాల గన్స్ పెట్టుకుని తిరుగుతున్నారే, అవి మామూలు గన్స్ కాదు, ఎస్ఎల్ఆర్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్. ఒక్కసారి షూట్ చేస్తే 50-60 మంది చనిపోతారు. లేదు వాళ్ళు వాటిని ఉపయోగించారు. అదేవిధంగా నేను వాళ్లతో చెప్తాను, ఇదంతా లాక్ చేసేయండి అని. ఎందుకంటే దానివల్ల నాకు కూడా భయంగా ఉందిగా. ఎందుకంటే నా పక్కనే ఎక్కువసేపు నిలబడతారు, కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ మీరేమో అహింసా పూజారి, కానీ మీ చుట్టూ హింస వెపన్స్ పెట్టుకున్నారే, దీనికి సమాధానం ఏంటి? దాంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు, అదంతా ప్రభుత్వానికి సంబంధించింది. అందుకే దాని గురించి నేను పట్టించుకోను, అది ప్రభుత్వానికి సంబంధించింది. ఇలా చూడండి, మీరు పాకిస్తాన్ గురించి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, మీరు పాకిస్తానీ సాతాన్ అంటున్నారు, మరి పాకిస్తాన్కి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలని చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి మనం సమాధానం చెప్పాలంటే వాళ్ళ భాషలో మనం ట్యాంకర్ తీసుకెళ్లాలి, వాళ్ళని షూట్ చేయాలి, మరి అదంతా హింసే కదా. మీరడిగిన ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. అది మీడియా వాళ్ళొచ్చి నన్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు అదేంటంటే, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ ఇండియా పాకిస్తాన్, ఒకవేళ పాకిస్తాన్ అనేది లేకుంటే భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందుండేదే కదా. ఈ ఉద్దేశంతోనే చెప్పాను వాళ్లకు అర్థమయ్యేలా చెయ్యండి అని. అది మంచి మాటల్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి అని 60 ఏళ్లుగా వాళ్ళకు అర్థమయ్యేలా చేస్తున్నాం, కానీ వాళ్ళకు అర్థం కావట్లేదు కదా. లేదు, ఒక జైన్ మునిగా ఉంటూ మీరు తుపాకీ భాషనే వాడతానని చెప్తే అది ఖచ్చితంగా అహింస భాష కాదు కదా. నేను అలా అనడం లేదు. మీడియా వాళ్ళు నన్ను అలా అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను, అంతే. నేను వాళ్లకు వాళ్ళ భాషలోనే అర్థమయ్యేలా చేయండి అని. అంటూ ఉంటారు కదా, ఈ కుక్క తోక 12 ఏళ్ల వరకు దాని వంకర ఎలాగుంటుందో ఎప్పటికీ అలాగే ఉంటుందని. ఇది పాకిస్తాన్ తోక, కాబట్టి ఈ వంకర ఎప్పటికీ పోదు. మీరు ఇదంతా బానే మాట్లాడుతున్నారు, కానీ మీరు ఎందుకని చేదు భాష మాట్లాడతారు? కొంచెం ప్రేమగా మాట్లాడచ్చు కదా. రజిత్ సార్, మొదటి 10 సంవత్సరాలు ఎంతో ప్రేమగా చెప్పాను, ఎంతో నెమ్మదిగా చెప్పాను, ఎంతో వినమ్రంగా మాట్లాడాను. దానికి సంబంధించిన ప్రతిఫలమే ఇదిగో ఇప్పుడు చూస్తున్న విషయమంతా. నేను చెప్తూ ఉంటాను, ప్రజలంతా నిద్రపోతూ ఉంటారు. నేను చెప్తూ ఉంటాను, వాళ్ళంతా నిద్రపోతూ ఉంటారు. వారికేమనిపిస్తుందంటే మునిగారు జోల పాడుతున్నారని. చూడండి, ఒకరోజు మా మహావీర్ నాతో చెప్తున్నట్టుగా అనిపించింది. ఇలా చూడు తరుణ్ సాగర్, ఇక్కడ జనాలు తక్కువే. ఆ సమయంలో నా మాట వినడానికి వేల సంఖ్యలో జనం రారు. అదే దాదాపు 25 నుంచి 50 మంది వరకు వస్తుంటారు. అలాగే ఆ 25-50 మంది కూడా వాళ్ళ పిల్లలు
తండ్రిని వాళ్ళ కొట్టులో కూడా రానివ్వరు. ఏ కోడలైతే అత్తగారిని ఇంట్లోకి రానివ్వదో నా సభకొస్తారు. అప్పుడు నాకేమనిపించిందంటే మహావీర్ చెప్పినట్టుగా, తరుణ్ సాగర్, ఇక్కడ ప్రజలు తక్కువగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు నీవు చెప్పేది అర్థం చేసుకోలేదు, అలాగే వినరు కూడా. దీనికోసం నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆ తర్వాత మరుసటి రోజే నేనొక ఉపన్యాసమిచ్చాను. దాని కారణంగా భారతదేశంలో సగం మంది మగవాళ్లు నాకు వ్యతిరేకంగా మారారు. నా మాటల్ని తిరిగి వెనక్కి తీసుకోమని ప్రెషర్ ఇచ్చారు. అప్పుడు నేనేమన్నానంటే, ఈ మాటల్ని నేను వెనక్కి తిరిగి తీసుకోను. ఇది నా జీవితంలో బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నేను నా జీవితాంతం ఇదే పద్ధతిలో పనిచేస్తుంటాను. ఎవరు వచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం ఇందులోనే వెళుతుంటాను. కానీ ఈ విషయం మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఎవరికైతే ఒంటరిగా వెళ్లే ధైర్యం ఉంటుందో ఒకరోజు వారితో పాటుగా మొత్తం అందరూ వస్తారు. మీరు తండ్రి కూతురు గురించి మాట్లాడుతున్నారు, కానీ మీకు ఇంకా పెళ్లి కాలేదు, మీకు కుటుంబం కూడా లేదు. కానీ ప్రజల దగ్గర మాత్రం మొగుడు పెళ్ళాలి ఎలా ఉండాలో ఎలా చెప్పగలుగుతున్నారు? నేను ఈ లోకాన్ని వదిలాను, కాని ప్రజల్ని మాత్రం కాదు. నేను ఈ లోకాన్ని వదిలాను, ఈ సమాజాన్ని కాదు. ఈ సమాజంలోనే ఉంటాను. అలాగే ఈ సమాజంలో ఏం జరుగుతోందో వాటన్నిటినీ గమనిస్తూ ఉంటాను. అదేవిధంగా భార్య గురించి నా డెఫినేషన్ నేను చెప్తాను. భార్య భర్తతో ఉండి అతని పత్ని జో పతి సే రహే తని తని ఖతం కర్ దే ఉస్కి మనీ వహీ పత్ని. అదేంటంటే నాకు ఎలాంటి పని లేదు. ఊడవాల్సిన అవసరం లేదు, తోమాల్సిన అవసరం లేదు, ఉతకాల్సిన అవసరం లేదు. నా దగ్గర అలాంటి పనేమీ లేదు. నేను ఎప్పుడు అలా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటాను. అలాగే నాకు తెలిసిన డెఫినేషన్స్ ప్రకారం ఏం జరుగుతుందో అసలు మీకెలా తెలుస్తుంది? లేదు లేదు, అలాంటిదేం లేదు. చూడండి, ఇలా చూడండి ప్రజలారా, నాకు అసలు ఇల్లు అనేదే లేదు. కానీ నాకు అందరి ఇళ్లలో ఉండే కథలు తెలుసు. నాకు మాత్రం ఇల్లు లేదు, కానీ అన్ని ఇళ్లలో కథలు మాత్రం నాకు తెలుసు. అందుకే నేను వాటి గురించి టిప్స్ ఇస్తాను, దాని గురించి ప్రసంగాలు చేస్తాను. ప్రజలకు అవి నచ్చడం వల్లే దాన్ని ఫాలో అవుతున్నారు. ప్రజలు నేను చెప్పే వాటిని వినడం మాత్రమే కాదు, ఆచరణ కూడా చేస్తున్నారు. మీకు ఎప్పుడు అనిపించలేదా కళ్ళలేని దేశంలో మీరు కళ్ళజోళ్ళని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని? ఎవరైనా కళ్ళు తెరుస్తారో లేదో అది సమస్య కాదు. ప్రజలు నాతో చెప్తుంటారు, గురూజీ మీ ప్రసంగాలు వినడానికి చాలామంది వస్తారు. అప్పుడు మీకు ఇలా అనిపిస్తుందా, వాళ్ళు మీ ప్రసంగాలు విన్న తర్వాత మారిపోతారా అని? అలా అడిగేవాళ్లకు నేను ఈ విషయం చెప్తాను, ఎవరు కళ్ళు తెరుస్తారో లేదో అది వాళ్ల సమస్య. చెప్పాల్సిన బాధ్యత నాకుంది, నేను చెబుతాను. ముని గారు, నా దగ్గర ఇంకా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ముని తరుణ్ సాగర్ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన గెస్ట్ ముని తరుణ్ సాగర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జైన్ ముని తరుణ్ సాగర్ గారి మీద తర్వాత ఆరోపణ ఇదే. ఈయన ప్రజలకి తప్పుడు విషయాల్ని నేర్పిస్తున్నారు. ఏదైనా మీరు చేదు మాటలు మాట్లాడుతూ మంచి విషయాల్ని నేర్పిస్తూ అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు మాట్లాడడానికి హర్యానా అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ మీరు ఏమన్నారంటే, సమాజంలో మగవాళ్ళకి మొదటి స్థానం, ఆడవాళ్ళకి రెండో స్థానం అని చెప్పారు, అవునా? అదేంటంటే ఆ విషయం నేను చెప్పింది కాదు, అది పరిస్థితులు చెప్తున్నాయి. మీరు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు, వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఓసారి అటువైపు చూడండి, నేను వాళ్ళని బాగా పైన కూర్చోబెట్టాను. ఈ సమాజంలో ఎవరికైతే స్థానం ఉందో మహిళలకి రెండవ స్థానమని మీరు చెప్పారట. శక్తి కోసం దుర్గమ్మకి పూజ చేస్తారు, ధనం కావాలంటే లక్ష్మీ అమ్మకి పూజ చేస్తారు, చదువు బాగా రావాలంటే సరస్వతి అమ్మకి పూజ చేస్తారు. కానీ మీరు నంబర్ 2 అంటున్నారు. కానీ ఇదంతా నేను చెప్పలేదు. సహజంగా కృష్ణుడి పేరు ముందు అందరూ రాధా అనే పేరు చెప్తారు. రాముడి విషయంలో ముందు సీతారాముడు అంటారు. నారాయణ అని లక్ష్మీనారాయణ అంటారు. ఇదే మన సాంప్రదాయం. కానీ మీరు ఆడవాళ్ళని నంబర్ 2 అంటున్నారు. ఇలా శివపార్వతులను కూడా అంటారు కదా. మీరు ఆలోచిస్తే ఇదే దొరికిందా? ఇందులో విషయం ఏమిటంటే, ఇలా చూడండి, పేదలు ధనికులన్న వ్యత్యాసం ఉంటుంది. ఆ స్త్రీ శక్తిని నేనెప్పుడూ కించపరచను, తక్కువగా చేయను. ఆవిడ శక్తి ఎప్పుడూ చాలా గొప్పది. స్త్రీలు 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 స్త్రీలెప్పుడూ గొప్పవాళ్లే. మగవాళ్లెప్పుడూ ఆడవాళ్లకు రుణపడి ఉంటారు. కాబట్టే స్త్రీలు వాళ్లకూడా ఒక ప్రత్యేకమైన స్థానముంది. సృష్టి కూర్పులో కూడా
మనము నమ్ముతామో లేదో కానీ తప్పకుండా నమ్మి తీరాలి. మీరు గనక పేరు రాశారంటే మీ తండ్రి పేరునే ముందుగా రాస్తారు. అమ్మ పేరెందుకని ముందు రాయరు? లేదు, అమ్మ పేరు రాస్తారు. లేదు లేదు, మీరు ఎప్పుడు సైన్ చేసినా మీ తండ్రి పేరునే ఇనిషియల్ గా రాస్తారు, అమ్మ పేరుని ఎప్పటికీ రాయరు. ఎవ్వరూ అలా రాయరు. మీరు ఈ కాలానికి తగ్గట్టు ఇంకా మారలేదు. మీరు టీవీ యాడ్స్ చూడట్లేదు అనుకుంటారు. పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా ముందుగా వాళ్ళ అమ్మ పేరే చెప్తున్నారు. అలాగా ఈ ప్రపంచం మారిపోయింది. తర్వాత మీరు హర్యానా అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే భర్త కలని నిజం చేయడమే ప్రతి భార్య కలగా ఉండాలి అని. మొగుళ్ళకి ధర్మం ఉంటుందా? అది ధర్మ పత్ని అంటారు కానీ ధర్మపతి అని చెప్పారు కదా. ఇక నుంచి అలాగే చెప్పాలి. చెప్పాలి అంటే ఎందుకని చెప్పడం లేదు మరి? మీరు కూడా ధర్మ పత్ని అంటారు, అయితే ధర్మపతి అనాలి కదా. ఖచ్చితంగా అనాలి. మరి ఎందుకు లేదు? దానికి కారణం మీరే. ఏమన్నారు? ప్రజలకి మీరే ఇలాంటి విషయాలు నేర్పిస్తూ ఉంటారు. లేదు లేదు, నేనెప్పటికీ అలా చేయను. నేను ఏ విషయం గురించి మాట్లాడతానో మీడియా దాన్ని ఎంతగానో వాదించారు, అలాగే చర్చించారు కూడా. దాన్నొక వేరే అర్థంలోకి మార్చేశారు. ఆ సమయంలో నేను చెప్పడానికి అర్థమేంటంటే అది రాజకీయాలకు ధర్మానికి ఎలాంటి సంబంధం ఉందో దానికి నేను చెప్పిన సమాధానం ధర్మమంటే ధర్మానికి అర్థం పురుషుడని, ఇక రాజకీయం భార్య వంటిదని, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంటుందని నేను చెప్పడం జరిగింది. కానీ మీడియా దాన్ని మరోలా సృష్టించింది. అదంతా మీడియాకు సంబంధించింది, నాకందులో సంబంధం లేదు. మీరు చెప్పింది మీడియా వాళ్ళే మార్చి వేశారంటున్నారు. నా దగ్గర మీరిచ్చిన ఇంకో అనౌన్స్మెంట్ కూడా ఉంది. అందులో మీరు ఏమన్నారంటే జీన్స్ వేసుకున్న తల్లి బిడ్డని ఎలా ఒడిలో పెట్టుకోగలదు, ఒక తల్లి జీన్స్ వేసుకోకూడదని చట్టం ఏమైనా ఉందా? అది అసలు ఈ సమస్య మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పండి. నేనేం చెప్పానంటే అది తల్లి వడి పాలు తాగే పిల్లలకు స్వర్గం కంటే గొప్పది. ఒక తల్లి ఒడిలోనే ఒక పసిబిడ్డ ఎప్పటికీ తన తల్లి ఒడిలోనే ఎంతో రక్షణగా ఉన్నట్టుగా భావిస్తుంది. తల్లిపాలు తాగే పసిబిడ్డ కూడా ఎలా భావిస్తుందంటే తన వైకుంఠం కూడా ఇదే అని. అప్పుడు తల్లి తన చీరకొంగు పసికందు కప్పుతుంది, ఎందుకంటే బిడ్డకు దిష్టి తగలకూడదని. కానీ अब पैदा होने वाली औलाद ये सुख नहीं पा पाएगी क्योंकि जीन्स वाली मम्मी आंचल कहां से लाएगी. ఒక జీన్స్ వేసుకున్న తల్లి, అందాన్ని కాపాడుకున్న తల్లి పాలలా ఇవ్వగలుగుతుందని మీరు అన్నారు. ఒక తల్లి జీన్స్ వేసుకుంటుందో, అందాన్ని కాపాడుకుంటుందో, పాలిస్తుందో ఇదంతా మీకెందుకు? వాళ్ళు చూసుకుంటారు కదా. అది నా ఉద్దేశం. ఇలా చూడండి, జీన్స్ వేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్లకు సంబంధించింది. అందులో నేనెప్పుడూ కలగజేసుకోను, ఎలాంటి నిబంధన కూడా లేదు. నేనేమంటాను అంటే జైన్ ధర్మం చాలా అద్భుతమైనది. అలాంటి ధర్మం ఎవర్ని ఎప్పటికీ నిర్బంధించదు. అందువల్ల స్త్రీలు ఎలా ఉండాలి, ఎటువంటి దుస్తులు ధరించాలి, ఇదంతా వారికి సంబంధించింది, నాకిందులో సంబంధం లేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఎదురుగా ఉన్న ఆడియన్స్ ని చూసి మిమ్మల్ని గాడిద అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇలా చూడండి, నేను గాడిదని అనను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే ఇప్పుడు నేనొక ఉదాహరణ చెప్తాను. నేనిక్కడ రూమ్ లో కూర్చున్నప్పుడు ఒక బల్లి పైన ఉంది. అప్పుడు నేను ఆ బల్లితో ఒక విషయం అడిగాను, ఎప్పుడు కూడా పైనే ఖర్చుకుని ఉంటావు, కిందెప్పుడు పారాడవు కదా, దానికి కారణమేంటి అని. అప్పుడు ఆ బల్లి నాతో అంది, మునివర్య మీకీ విషయం తెలీదనుకుంటాను, ఈ రూఫ్ ని మేమే పట్టుకొని ఉన్నాము. ఒకవేళ మేం గనక దీన్ని వదిలి వెళ్ళామంటే ఈ రూఫే కింద పడిపోతుంది అని. అప్పుడు నేనేమంటానంటే ఆ బల్లి ఏ విధంగా అయితే భ్రమలో బతుకుతుందో అదేవిధంగా మనుషులకు కూడా ఒక భ్రమ ఉంది. ఈ కుటుంబం నా వల్లే నడుస్తోంది, ఈ సమాజం కూడా నా వల్లే ముందుకు వెళుతోంది, ఒకవేళ నేనే గనక లేకపోతే ఈ కుటుంబమే నాశనమైపోతుంది, అంతమైపోతుంది అని. కాని నేనేమంటాను, నువ్వున్నావో లేదో, నువ్వు లేకపోయినప్పటికీ ఈ ప్రపంచం నడవడం ఆగదు అని. ఇప్పుడిందులో మీకు సమస్య ఏంటి చెప్పండి? ఒకసారి గాడిద, ఒకసారి బల్లి, ఇంకోసారి కుక్క అనే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. అవునవునవునవును. నేనెందుకు అలా అంటాను అంటే కుక్క కల్చర్ ఎక్కువగా మనుగడలో ఉంది. కుక్కల కల్చర్ చాలా వేగంగా ముందుకు వెళుతోంది. ఈ కుక్కల కల్చర్ ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో కుక్క కల్చర్ అభివృద్ధి చెందుతోందంటే అది ఎంతగా విస్తరించింది అంటే ఇప్పుడు టెలివిజన్లో కూడా చూశామంటే మనము చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా
వాటిని ఒడిలో కూర్చోబెట్టుకొని వాటికి ముద్దిస్తారు. ఇకపోతే ఒక పెద్ద హీరోయిన్ కుక్కపిల్లకు ముద్దు పెడితే దాంతో దేశంలోని యువకులంతా భగవంతుడి దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తున్నారు, దేవుడా వచ్చే జన్మలో నేను ఈ కుక్కలా పుట్టాలి అని. అందుకే నేను కుక్క కల్చర్ గురించే మాట్లాడుతున్నాను, కుక్కల గురించే మాట్లాడతాను. అది 100కు 100% నిజం. కాబట్టి దేశంలోని యువకులకు నాదొక విన్నపం, మీరు మీ కుక్కల పట్ల ఎంతగా ప్రేమ చూపిస్తున్నారో అందులో ఒక 10% మీ వయసుడిగిన తల్లిదండ్రులపైన చూపించండి. అప్పుడు వాళ్ళు బావుంటారు, మీ జీవితం కూడా కుక్కలా కాకుండా ఉంటుంది. మిమ్మల్ని ఇంకా అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ముని తరుణ్ సాగర్ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ఆప్కి అదాలత్లో కేసు నడుపుతున్నది ఎలాంటి ముని గారి మీదంటే, ఈయన చాలా కష్టమైన జీవితాన్ని ఎంచుకున్నారు. బట్టలే వేసుకోకుండా ఉంటారు, నడుచుకుంటూనే వెళ్తారు, ఎన్నో రకాల కష్టాల్ని ఎదుర్కొంటూ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటారు. చాలా రఫ్ గా మాట్లాడతారు. ఆప్కి అదాలత్లో ముని తరుణ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జైన్ ముని తరుణ్ సాగర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ ఉంటారు. చూడండి, మీరొక సాధు, మీరొక సన్యాసి, ప్రపంచ విషయాల మీద మోహం లేదు. కానీ మన నాయకుల్ని మీరు ఎప్పుడూ కూడా దొంగలని చెప్పారు, అలాగే దోపిడీదారని చెప్పారు. అది ఈ దొంగలు దోపిడీదారుల గురించి నేను మాట్లాడాలంటే అది ఒక రహస్యంలా చెప్పను. కానీ నేనేం చెప్తానంటే, ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చేస్తారో వాళ్లందరూ జైల్లో ఖైదీలుగా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తారో వాళ్లంతా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అయినా ఒక విషయం, నాకు ఈ రాజకీయాలకు ఎటువంటి సంబంధమూ లేదు. ఏంటి మీకు సంబంధం లేదా? ఓసారి ఫోటోలు చూడండి. చెప్పండి. ఈయన చీఫ్ మినిస్టర్. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఈయన మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఈయనతో మీరున్నారు. రమన్ సింగ్ తో ఉన్నారు. ఇది హర్యానా చీఫ్ మినిస్టర్ తో. ఇలా చాలా మంది చీఫ్ మినిస్టర్స్ తో మీరు ఉన్నారు. మోడీజీ గారితో కూడా ఒక ఫోటో. ఎవరైతే నన్ను పిలుస్తారో, ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో వారి దగ్గరికి వెళ్తాను. పిలవకుండా ఎక్కడికి నేను వెళ్ళాను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నన్ను పిలిచినప్పుడు సీఎం హౌస్ కు వెళ్లాను. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నన్ను పిలిచినప్పుడు సీఎం హౌస్ కు నేను వెళ్లాను. అలాగే హర్యానా ముఖ్యమంత్రి నన్ను పిలిచినప్పుడు ఆహ్వానం స్వీకరించి నేను వెళ్లాను. సో ఎవరైతే పిలుస్తారో నేను వెళ్తాను. దోపిడీదారులు అంటారు, కానీ పార్లమెంట్ కి వెళ్లి మీరు దొంగలతోనూ దోపిడీదారుతోనూ మాట్లాడతారు. అది ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరు అవినీతి చేస్తున్నారు. ఇండియాలోని ప్రజల్లో ప్రతి ముగ్గురులో ఒకరు అవినీతికి పాల్పడుతున్నారు. అదేంటంటే 30% ప్రజలు తప్పకుండా అవినీతి పరులే. 50 నుంచి 60% ప్రజలు ఇందులో దోషులుగా ఉండడం జరిగింది. ఇకపోతే మిగిలిన 10% ప్రజలున్నారు. వాళ్ళు ఎంతో నీతిమంతులు, చాలా మంచివారని చెప్పచ్చు. అందుకని అందరూ దొంగలు కారు, అందరూ చెడ్డవాళ్లు కాదు. సో నేను చెడ్డవాళ్ళ ఇంటికి వెళ్ళలేదనుకుంటాను. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ఇంటికే వెళ్ళాను, దొంగలున్న చోటికి కాదు. అది కాదు, మీరు అసలు ఏమన్నారంటే పార్లమెంట్లో దొంగలున్నారు, దోపిడీదారులున్నారు. అది మాత్రమే కాదు, మధ్యప్రదేశ్లో పార్లమెంట్కి వెళ్ళి మీరు అక్కడ అడ్రస్ చేసి కూడా వచ్చారు. హర్యానా పార్లమెంట్ కూడా వెళ్ళొచ్చారు. వాళ్లకు అడ్రస్ చెయ్యాలి కదా, ఎందుకంటే రాష్ట్రంలో ప్రధానమైన వాళ్ళు వాళ్లే కదా. గుడి అనేది ఎప్పటికీ పాపాత్ములకే అవసరం, మంచి వాళ్ళకెప్పటికీ అవసరం ఉండదు కదా. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్లే ముందుగా వచ్చి దేవుళ్ళకి ప్రార్థన చేస్తారు. అందుకే వాళ్ళకది తప్పకుండా అవసరం. తీన్ తలాక్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ముస్లింస్ మిమ్మల్ని అందులో మీకేంటి సంబంధం అని అడిగారు. లేదు, నాకేమనిపిస్తుందంటే ఇదంతా స్త్రీలకు జరుగుతున్న ఒక అన్యాయం అనిపిస్తోంది. దారుణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం చూశారంటే వాట్సాప్లోనే విడాకులు జరుగుతున్నాయి. ఇందులో మతం ఏమైందో చెప్పండి. ఇది వాళ్ళ సాంప్రదాయం. సాంప్రదాయమా? ఇదెలాంటి సాంప్రదాయం? ఇది ఎలాంటి సాంప్రదాయం? చూడండి, ఇది మీ సాంప్రదాయం. ఇందులో ఎవరి ప్రాణాలన్నా పోయాయంటే మా సాంప్రదాయం, మీ సాంప్రదాయం. ఈ సత్యప్రద, ఈ సలేఖనాన్ని నమ్ముతున్నారు. అవును, ఖచ్చితంగా. లేదు, అలాంటిదేం లేదు. సత్యప్రద ఎలా నడుస్తుందో సంతార కూడా అలాగే నడవాలి. లేదు, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని గమనించండి. ఈ సత్యప్రద, ఈ సంతార మధ్య ఒక తేడా ఉంది. ఈ సత్యప్రదలో ఒక మంచి నిర్ణయం ఉంది. వచ్చే జన్మలో కూడా నేను వీరితోనే ఉంటాను. ఎటు వెళ్ళినా సరే వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుందో నాకు అలాంటి పరిస్థితే.
ఇది అంగీకరించడం వల్లే వాళ్ళకిది జరుగుతుంది. ఇక సంతారాలో అది వామ మార్గము, ఇక సత్యప్రదాలో సన్మార్గముంది, సమాజముంది. ఇక సంతారాలో వామ మార్గముంది, వైరాగ్యముంది. ఇక జనన మరణాల కాలచక్రంలో ముక్తి మార్గముంది. కానీ దీనికి కోర్టు కూడా అనుమతించదు కదా, మన ప్రాణాల్ని మనమే తీసుకోవడాన్ని. లేదు, చూడండి, ఈ సంతార పని ఉంది కదా, అది కొన్ని నిమిషాలతో అయిపోయేది కాదు, 12 ఏళ్లుగా జరుగుతున్న కార్యం. ఒకవేళ నేను యువకుణ్ణైతే, సంతారాన్ని స్వీకరించేటట్టయితే దానికి అది ఏ మతం కూడా అంగీకరించదు. మనిషి ఒక వయసు దాటాకే ఒకవేళ అతనికి ఇలా అనిపిస్తే, నాకు కళ్ళు కనపడ్డం లేదు, చెవులు వినపడ్డం లేదు, కాళ్ళు చేతులు పనిచేయడం లేదు, నిర్లిప్తంగా ఉంది, తినలేకపోతున్నా, తిన్నది జీర్ణం కాకున్నా, ప్రజలకు నా వల్ల ఇబ్బంది, చావాలనుంది, బ్రతకడం కష్టం, అయినా సరే తన వాళ్ల గురించి ఆలోచిస్తాడు. తన గురించి ఆలోచించడు, సమాజం గురించి ఆలోచిస్తాడు. భగవంతుణ్ణి మర్చిపోవడం, కుటుంబం గురించి ఆలోచించడం ఇలాంటివే చేస్తాడు. దురాశ ఎక్కువవడం, బుద్ధి మందగించడం, అప్పులు ఎక్కువ కావడం, నోట్లోంచి నీరు కారడం. అలా పడుకునే ఉన్నాడు, కాని అరుస్తూనే ఉన్నాడు. అలా పడుకునే ఉన్నాడు, కాని అరుస్తూనే ఉన్నాడు. భార్య తిడుతుంది, అత్త చీదరించుకుంటుంది, కూతురు కొడుతుంది, మనవరాలు అల్లరి చేస్తుంది. పగలు నిద్రపోవడం, రాత్రిలో నిద్ర పట్టకపోవడం, పళ్ళూడిపోయి తినలేకపోవడం, దేహం సరిగా లేకపోవడం, ఒళ్లంతా పట్టేయడం, యమధర్మరాజు ఆజ్ఞతో యమదూత జుట్టు పట్టుకొని ఇలాంటి ఊహించుకుంటూ వాళ్లలో వాళ్లే గూడు కట్టుకుంటున్నారు. ఆటని పాటని అన్నిటినీ మర్చిపోయారు. కాని ఒక్కటి మాత్రమే గుర్తుంది, వాళ్ల అంతిమయాత్ర మాత్రమే. ఇలా చావడం కంటే ఎలాగైతే భగవంతుడి పేరు జపిస్తూ బతకడం, ధ్యానం చేస్తూ మరణించడం, ఏదైనా సాధన చేస్తూ మరణించాలి, విరక్తితో చనిపోకూడదు. సందార ఏం చెప్పిందంటే, మహావీరుడు ఏం చెప్పాడంటే, ఒకవేళ మీరు జీవితాన్ని సంతోషంగా ఎలా మార్చుకోగలరు, జీవితాన్ని సంతోషంగా ఎలా మార్చాలి అని తెలుసుకోవాలి అంటే మీరు గీత దగ్గరికి వెళ్ళండి. ఇక మరణాన్ని పండగలా ఎలా చేసుకోవాలో దాని గురించి తెలుసుకోవాలంటే మీరు మహావీరుడి దగ్గరికి రండి. మహావీరుడి మాటల్లో మరణం, దుఃఖం అనేవే ఉండవు. అదొక తిరునాల. అందువల్ల సందార, సలీక్నాం, సమాధి మరణం, పండిత్ మరణం ఇవన్నీ కూడా నిజాలే. ఎందుకంటే ఇది మరణాన్ని తిరునాలుగా మార్చే కళ. మునీత్ గారు, మేము మిమ్మల్ని ఎన్నో రకాల ప్రశ్నలు అడిగాం. అన్ని ప్రశ్నలకి మీరు నవ్వుతూ సమాధానం చెప్పారు. అది కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్ లో ఇవాల్టి మన జడ్జ్ గారు ఏం తీర్పిస్తారో మనం అందరం విందాం. ఆప్కి అదాలత్ లో ఇవాళ మన కేసు జరిపింది ముని తరుణ్ సాగర్ గారి మీద. ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్స్ గురించి అడిగాం, ఆయన చేదు మాటల గురించి అడిగాం, ఆయన రోజువారీ జీవితం గురించి అడిగాం, ఇంకా ఆయన లైఫ్ స్టైల్ గురించి కూడా అడిగాం. ఆప్కి అదాలత్ లో ఇవాల్టి మన జడ్జ్ అయిన ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్ జేఎస్ రాజ్పుత్ గారి తీర్పేంటో విందాం. ఈ న్యాయస్థానం అన్ని ప్రశ్నలు అడిగింది, అన్ని జవాబులు వినింది. ఇక మునిశ్రీ గారు సమాజంలో మంచి పనులు చాలా చేస్తూ ఉన్నారు. ప్రజల్లో మంచి స్థానం కూడా దక్కించుకున్నారు. మనిషిని మనిషితో కలుపుతున్నారు. ఈ న్యాయస్థానం ఏం కోరుకుంటుందంటే, ఆయన ఇటువంటి పనులనే కొనసాగించాలని ప్రజల తరపున కోరుకుంటున్నాం. ఆయన స్వభావం ఈ సమాజానికి దక్కాలి. ఇండియాలోనే కాదు, లోకమంతా అతనికి మర్యాదలు దక్కాయి. మీరు అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా ఇంకా సులభంగా సమాధానాలు చెప్పారు. అది చాలా మంచి విధానంలో చెప్పారు. అది విన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. కాబట్టి ఈ న్యాయస్థానం మిమ్మల్ని గౌరవంతో విడుదల చేస్తుంది. ఈ కోర్టు మిమ్మల్ని వేడుకున్నదొకటే, మీరు ఈ సమూహంతోనే కలిసి ఉండాలి. మీరు ఈ దేశానికి చాలా అవసరం. మీ సేవ మాకు ఎంతో అవసరం. మునిజీ తరుణ్ సాగర్ గారు ఇలాగే మన సమాజంలో ఎన్ని మార్పులు తీసుకొస్తారన్న నమ్మకంతో ప్రజలకి తపస్సు ఇంకా ధ్యానం గురించి చాలా విషయాలు చెప్తారని నమ్ముతున్నాం. ఇవాల్టి కేసు ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక అతిథితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికీ సెలవు.